అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు వారాహి పిగ్ ఫార్మ్, అద్దంకి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈరోజు టాపిక్ వచ్చేసి డెలివరీ గురించి అండి. రీసెంట్గా మన ఫామ్లో డెలివరీ జరిగిందనమాట. ఇది మడి దగ్గర నుంచి, అంటే డెలివరీ ముందు సింటమ్స్ ఎట్లా ఉంటాయంటే, అక్కడ నుంచి కొద్దిగా లైట్గా ఒక 1.5 అవర్ ముందు, అంటే గంటన్నర ముందు లైట్గా అట్లా బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, మనం డెలివరీ ముందు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, మనం మెటీరియల్ ఏమేమి రెడీ చేసుకోవాలంటే, ఇంజెక్షన్ ఒకటి తీసుకోవాలండి. ఓకే, ఎపిటోసిన్ ఇంజెక్షన్ ఒకటి తీసుకోవాలి. మళ్ళీ ఇది ఐయోడిన్, ఇది అంటే బొడ్డు దగ్గర పోయటానికి అనమాట. ఇదేమో టీత్ కట్టర్. ఓకే, ఇవన్నీ మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ దారం, అంటే దారం ఎందుకంటే బొడ్డుని మనం కట్టడానికి అనమాట. బొడ్డు ఒక్కోటి అనేది చాలా లెంత్గా ఉంటుంది అనమాట. ఓకే, ఆ బొడ్డు కట్టడానికి మనకి దారం కావాలన్నమాట. ఇట్లా ఒక ట్రే ఒకటి రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే పుట్టిన పిల్లలు వచ్చినట్టు డెలివరీ అయిన తర్వాత వాటికి మనం టీత్ కట్టింగ్ ప్లస్ బొడ్డుని ఆ దారం కట్టుకొని దాంట్లో సపరేట్గా వేసుకుంటాం. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి, ఎండ బాగా ఉంది కాబట్టి మనము హీట్ అయితే అవసరం లేదు. టైం కూడా చూసుకోండి. అందువల్ల హీట్ నేనేం పెట్టలేదు. ఓకే, ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు డెలివరీ ముందు అట్లా సింటమ్స్ కూడా ఇస్తూ ఉంటుంది అనమాట. కింద దాని నేచర్ ఏంటంటే కింద గీకటం అలా చేస్తూ ఉంటుంది. ఒక పిగ్లెట్ అయితే రెడీ అయిపోయి డెలివరీ అయిపోయిందనమాట. దాని సింటమ్స్ కూడా మీరు గమనించండి. మనకి ఫెరాన్ కేజ్ ఎందుకు అవసరం అంటే, ఇట్లాంటి సింటమ్స్ చేసినా కానీ, అంటే భారీ జీవం కాబట్టి అది పిల్లల్ని కింద పడేసుకోవటం కానీ అటు ఇటు ఉంటుంది కాబట్టి మన పిగ్లెట్స్కి చాలా సేఫ్ అనమాట ఈ కేజ్ అనేది. ఈ కేజ్ కూడా చూసుకోండి. దీంట్లోనే ఇక్కడే దానికి డ్రింకర్ ఉంటుంది, ఫీడ్ అవన్నీ తీసుకొని ఉంటుంది అనమాట. చూడండి, అంటే సమ్మర్ చాలా ఇబ్బంది పడ్డది ఇది పాపం. ఓకే, డే టైంలో అయితే చాలా సఫికెంట్ అవుతుంది అంటుంది, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఎపిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా నాకు టోటల్ డెలివరీ టైం వచ్చేసి దగ్గర మనకి 2 అవర్స్ పైన పట్టింది. 2.5 అవర్స్ పట్టింది. ఎందుకంటే కొన్ని అపోజిట్ డైరెక్షన్లో వచ్చినాయి అనమాట. ఇగో అట్లా కాలు ఏంటంటే, కాలు రాకూడదు, ఎప్పుడైనా సరే మనకి హెడ్డే రావాలి. కానీ మనం కూడా ఒక్కోసారి హెల్ప్ చేయడానికి కూడా ఎక్కువ చెయ్యి మాత్రం లోనకి పెట్టొద్దు. మీకు సరైన అవగాహన లేకపోతే మాత్రం చెయ్యి మాత్రం ఎక్కువ లోనకి పెట్టొద్దండి. ఓకే, దానివల్ల ఫర్దర్గా చాలా ఇబ్బంది పడతారు మీరు. ఓకే, సరైన ప్రాపర్ గైడ్లైన్స్, సరైన ప్రాపర్ ట్రైనింగ్ మీకు ఉంటేనే మీరు చేయబెట్టాలి. ఓకే, చూడండి, అంటే ఇప్పుడు పిగ్లెట్ బయటికి రాగానే ఫస్ట్ నోస్, అంటే నోరు ముక్కు కొద్దిగా క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఊపిరి తీసుకోవడానికి దానికి ఫ్రీగా ఉండాలన్నమాట. మొత్తం అట్లా నీట్గా మొత్తం తుడుచుకొని అట్లా ట్రేలు వేసుకోవాలి. ఎండాకాలం కాబట్టి మనం హీట్ పెట్టలేదు, ఆటోమేటిక్గా సమ్మర్ కాబట్టి. ఓకే, హీట్ ఏం అబ్జర్వ్ అవసరం లేదు. లేదంటే హీట్ కూడా పెట్టుకోవాలన్నమాట. అట్లా నీట్గా తుడుచుకొని మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట, ఒక్కోటి. ఓకే, ఇంజెక్షన్ కూడా ఇచ్చాను. ఇంజెక్షన్ ఎందుకంటే వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి మనమే తీసుకున్నాం కాబట్టి. ఓకే, ఇంజెక్షన్ కూడా ఎపిటోసిన్ 2 ml ఫస్ట్ ఇచ్చాను ఒక పిగ్లెట్ బయటికి రాగానే. దాని తర్వాత ఇంకో 2 ml కూడా 2.5 ml ఇచ్చాను. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఒక ఇంజెక్షన్కి దగ్గర 60 minutes గ్యాప్ ఉండాలి. ఓకే, ఇవన్నీ మనకి ట్రైనింగ్లోనే మీకు నేను చెబుతూ ఉంటాను అనమాట. ఓకే, ఇట్లా నీట్గా పద్ధతిగా మొత్తం తుడుచుకొని శుభ్రంగా బొడ్డుని కూడా బాగా లాగేసుకోవచ్చు. మరి ఎక్కువ కొద్దిగా టైట్గా లాగిన ఇబ్బంది ఏమి ఉండదు, తెగిపోయిద్ది. ఓకే, మీరు ఇట్లా చిన్నగా తీసుకొని నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలి. ఓకేనండి, లాగేసిన తర్వాత ఇట్లా దానికి అక్కడ ఒక పైనుంచి కింద దాకా మొత్తం మనం కింది దాకా అట్లా నేను చేస్తాను చూడండి. ఇట్లా కింది కనాలన్నమాట. మొత్తం కింది కనేసి అక్కడ మన బొడ్డు కాడి నుంచి కొద్దిగా పైకి మనం ఇంకా దారం కట్టేసుకోవాలి. దారం కట్టుకొని దానికి టీత్ కటింగ్ ఎట్లా చేసుకోవచ్చు. ఇంకా మొత్తం ఫైనల్ అనమాట. ఇది అన్ని పిగ్లెట్స్ వచ్చేసినాయి. 10 పిగ్లెట్స్ పెట్టింది. ఓకే, ఇది దీని థర్డ్ లాక్టేషన్ అనమాట. థర్డ్ లాక్టేషన్ పీస్ఫుల్గా మొత్తం, అంటే 2.5 అవర్స్ మనకు టైం పట్టింది. కొద్దిగా ఏంటంటే కొన్ని అపోజిట్ డైరెక్షన్లో వచ్చిన వాటర్ అవ్వటం వల్ల నేను చేయబెట్టాల్సి వచ్చింది. చేయబెట్టాలంటే మీరు అంత సరైన అవగాహన ఉంటేనే చేయబెట్టాలి. ఓకేనండి. ఇది మన డెలివరీ కంప్లీట్ అయిపోయింది అనమాట.